సంక్రాంతికి కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహించిన కేరళ తరహా పడవ పంద్యాలు రసవత్తరంగా ముగిశాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ తుది పోటీల్లో 2 జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది. ఫైనల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. జంగారెడ్డిగూడెం జట్టు రేసులో ముందు నిలవగా నానో సెకండ్ తేడాతో పల్నాడు జిల్లా జట్టు 2వ స్థానంలో నిలిచింది. పెద్ద తేడా లేకపోవడంతో ఇరు జట్లు మొదటి స్థానంలో నిలిచినట్లు ఖరారు చేశారు. 2 జట్లకు చెరో ₹1,00,000 చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా జట్టు 3వ స్థానంలో నిలిచింది. కేరళ తరహాలో నిర్వహించిన పడవ పోటీలు కోనసీమలో వాటర్ స్పోర్ట్స్ పర్యాటకాభివృద్ధికి బాటలు వేశాయని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మేము ఊహించిన దానికంటే బాగా జరిగాయి. అంచనాలు మించి ప్రజలు వచ్చారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు జరిగిన దానికంటే రెట్టింపు స్థాయిలో మళ్ళా పోటీలు నిర్వహించాలనే ఉత్సాహం మాలో పెరిగింది. దీనికి ప్రధాన కారణం 20 రోజులుగా చాలా ప్లాన్డ్గా ఎక్కడా కూడా ఏ తొట్టుబాటు లోటుపాటు లేకుండా వచ్చిన వారిని అతిథుల మాదిరిగా చూసి సుమారు 480 మంది ఈత పోటీల్లో, పడవల పోటీల్లో పాలు పంచుకోవడానికి అందరూ రావడం జరిగింది.